క్రిస్టియన్ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ ప్రవీణ్ పగడాల తొలి వర్ధంతి సందర్భంగా మంగళగిరి టౌన్ వైఎంసీఏ శాఖ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ధార్మిక కార్యక్రమం నిర్వహించింది. ఓ రిపోర్ట్. మంగళగిరి టౌన్ వైఎంసీఏ యంగ్ మెన్ క్రిస్టియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు క్రిస్టియన్ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ ప్రవీణ్ పగడాల తొలి వర్ధంతి సందర్భంగా మంగళవారం చిన్నకాకాని షైన్ శరణాలయంలో పిల్లలకు ప్రత్యేక మధ్యాహ్న భోజనమును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గత ఏడాది ఇదే రోజు జరిగిన ప్రవీణ్ దారుణ మరణాన్ని గుర్తు చేసుకుంటూ ప్రార్థనలు నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రవీణ్ పగడాల చేపట్టిన అనేక సామాజిక కార్యక్రమాలను జ్ఞాపకం చేసుకున్నారు. తన 2 ఆడపిల్లలతో పాటుగా 12 మంది అనాథ ఆడపిల్లలను దత్తత తీసుకుని కన్న బిడ్డలతో సమానంగా చూసిన ఆయన విశాల దృక్పథం నేటి సమాజంకు ఆదర్శమన్నారు. ఐటీ కంపెనీలు స్థాపించి ఎందరికో ఉద్యోగాలు కల్పించారని అన్నారు. కుట్రపూరితంగా కొందరు ప్రొఫెసర్ ప్రవీణ్ పగడాలను హతమార్చారన్న అనుమానాలు క్రైస్తవ సమాజంలో ఉన్నాయని అన్నారు. ప్రభుత్వాలు కోర్టులో న్యాయం చేయాలని తాము ప్రార్థిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎంసీఏ పక్షాన పాస్టర్స్ ఏవిఎస్ మణి, కె చినభూషణం, విజయరాజు, శ్యామ్, సేవా సంస్థల ప్రతినిధులు మల్లవరపు రమేష్, బుల్లా శ్యామ్ కుమార్, శ్రీమతి రేఖామణి తదితరులు పాల్గొన్నారు. ఒక ఆదర్శపూర్వకమైనటువంటి వ్యక్తిగా ప్రవీణ్ పగడాల గారు భారతదేశంలో అనేక మందికి అత్యుత్తమమైనటువంటి సేవా పరిచయాలు జరిగించారు. అటువంటి వ్యక్తి గత సంవత్సరం ఇదే దినమున రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కొంతమంది దుండగుల చేత హతమార్చబడ్డారు. వారు కూడా ఆయనకున్నటువంటి సంతానము 14 మంది ఆడపిల్లలు. వారు చేసిన పని అంటే సొంతం బిడ్డలు కాదు, వాళ్ళందరూ ఇలాగే ఆర్ఫనేజ్ బిడ్డలు ఆడపిల్లలందరినీ పెంచి ప్రయోజకులుగా జరిగించి వారికి విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నతమైన ఆశయాలు కలిగిన వ్యక్తి, క్రైస్తవ లోకానికి ఎంతో ప్రాముఖ్యమైన వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా విచారకరం. అలాంటి విచారకరమైన పద్ధతి చనిపోయి అప్పుడే తెలియకుండానే 365 రోజులు గడిచిపోయినాయి. ఆయన సంస్మరణ చేసుకుంటూ ఈ దినం ప్రత్యేకంగా ఈ శైని ఆశ్రమంలో నిర్వాహకులను పర్మిషన్ అడిగినప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు. అందుకే ఈ మధ్యాహ్న కాలంలో మేమందరం మీ దగ్గర రావడం జరిగింది. కాబట్టి అటువంటి మంచి వ్యక్తి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటూ వారు చేసినటువంటి కార్యక్రమాలను సంస్మరణ చేసుకుంటూ వారి ఆత్మ పరలోకములో శాంతి సమాధి నింపబడినట్లుగా వారి ఆశయాలు నెరవేర్చడం మన ప్రాముఖ్యమైన కర్తవ్యం మేమందరం ఎంచుకున్నాం. అలాంటి వ్యక్తిని మరలా మనం తిరిగి పొందలేము. కాబట్టి ఆ వ్యక్తి గురించి కొద్ది సమయం మౌనంగాను అలాగే 2-3 దేవుని వాక్యాల ద్వారా మనల్ని మనం బలపరుచుకొని వారి యొక్క ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటూ శరణార్థం చిన్నపిల్లలకు అలాగే యాజమాన్యానికి శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఆశీర్వాదకరమని లేఖనాలు తెలియచేస్తున్నాయి. మన ప్రియులు ప్రవక్త అయిన పగడాల ప్రవీణ్ గారు ఈ లోకంలో హతసాక్షిగా ఆయన దేవుని సన్నిధికి చేరాడు. ఆ శుభ సందర్భంలో మరి చిన్నపిల్లలు షైన్ ఆనంద నిలయంలో నివాసం ఉంటున్న చిన్నపిల్లల గురించి మరి కొన్ని విషయాలు చెప్పడానికి దేవుడి సమయాన్ని ఇచ్చారు. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూస్తే, నా కుమారుడా, నా ఉపదేశం మరొకము, నా ఆజ్ఞలను మనస్ఫూర్తిగా గాయకొనుము, అవి నీకు దీర్ఘాయుషుని సుఖజీవన తగడు సంవత్సరాలను నీకు అనుగ్రహిస్తాయి. అంత మాత్రమే కాదు, బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు అనుగ్రహించబడతాయని, నీ దేహానికి ఆరోగ్యం వస్తుందని దేవుని లేఖనాలు తేటగా తెలియచేస్తున్నాయి. దేవుని ఆశీర్వాదాలు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఈ శరణాలయంలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడునుగాక. ప్రవీణ్ గారు మరో గొప్ప వ్యక్తి అని సాటింపు చేస్తున్నారు. ఈ తరుణంలో ఆయనకు శుభములు కలుగునుగాక. ఆమేన్. నామాన్ని బట్టి మీ అందరూ కూడా వందనాలు. ఈ ప్రత్యేక రీత్యా
ఈ షైన్ ఆనందాశ్రయంలో మేమందరం ఈ విధంగా కూడటానికి గల కారణం ప్రాముఖ్యంగా ఇంతవరకు దైవజనులు చెప్పిన రీతిగానే ప్రవీణ్ ప్రగడాల గారు మరి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేయబడిన మరి ఈ యొక్క సహవాస సంబంధాల విషయాల్లో చిన్నబిడ్డలైన వారు అనేక మంది కూడి రావటం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మరి దేవునికి కూడా చిన్నబిడ్డలు అంటే చాలా ఇష్టం. దేవుని యొక్క ఇష్టానుసారంగానే ప్రవీణ్ ప్రగడాలు కూడా ఆయన సొంత ఇంట్లోనే, సొంత హాస్టల్లోనే 14 మంది బాలికలను ఆయన కూడా పోషించడం, వాళ్ళని పెంచడం, అనాథల్ని ఆదరించడం జరిగింది. అదే ఆదరణ దేవుడు చెప్పిన విధంగా ఆయన కూడా చేశారు కనుక ఆయన యొక్క ప్రథమ వర్ధంతి సందర్భంగా ప్రాముఖ్యంగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క అనాథాశ్రయంలో మరి పిల్లలు కూడా ఈ విధంగా కొద్దిపాటి భోజన సహవాసాన్ని వాటి కూడా కలుగు చేయాలని ఆశించిన రీతిగా మంగళగిరి వైఎంసీఏ తరపున ఏదైనా మేమందరూ రావటం జరిగింది. దాన్ని బట్టి ఈ యొక్క ప్రాంగణంలో ఏర్పాటు చేయబడిన దాన్ని మీరందరూ ఆస్వాదించి మరి దేవుని యొక్క కృపను పొందుకొని మనుషుల దయలో దేవుని దయలో మీరందరూ వర్ధిల్లాలని మా మాటలుగా చెప్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ పగడాల గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా మరి వైఎంసీఏ కమిటీ మంగళగిరి వారు శైనానంద్ శరణాలయంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రవీణ్ పగడాల గారి పవిత్రాత్మక శాంతి కలగాలని కోరుకుంటూ ఈరోజు ఈ సేవా కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చిన వైఎంసీఏ సభ్యులను మరియు వారి కుటుంబ సభ్యులను భగవంతుడు దీవించి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మా షైన్ చిన్నారులందరి తరపున వారికి ప్రత్యేక హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.